మీకు ఓటీటీలో దొరికే బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్తో అయితే మళ్ళీ అయితే వచ్చేసరికి అయితే మంచి ఫ్యామిలీ కనెక్షన్, ఎమోషన్, ఆ కామెడీతో అయితే ఒక ప్యాక్ ఉన్న ఫిల్మ్స్తో అయితే మళ్ళీ అయితే వచ్చేసరికి గైస్ వీడియోకి అయితే లైక్ చేసుకోండి గైస్. రీసెంట్గా కూడా ఒక రికమెండేషన్ వీడియో కూడా వచ్చేసి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వాచ్ చేసాను గైస్. ఇక లేట్ లేకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఇక లిస్ట్లో నెంబర్ 1 ఉండేది దురంధర్ ద రివెంజ్ గైస్. మళ్ళీ ఇది ఎందుకు రికమెండ్ చేస్తున్నారా అనుకోవచ్చు, కానీ అంత బెస్ట్ ఫిలిమ్స్ అయితే లేవు గైస్. ఇంకొన్ని ఉన్నాయి కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందుకే ఇది కూడా ఒక రికమెండ్ అయితే చేద్దామని అయితే చేస్తున్నా గైస్. ఇక నెట్ఫ్లిక్స్లో అండ్ మన జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైస్. ఇక మళ్ళీ స్పెషల్లీ స్టోరీ లైన్ అయితే చెప్పాలంటే మనకైతే ఆఫ్టర్ దురంధర్ పార్ట్ 1లో చూసిన తర్వాత లహరిలో అయితే ఏం జరిగింది, అసలు ఎలా వచ్చాడో హీరో అయితే అక్కడైతే అదంతా మనమైతే బ్యాక్ స్టోరీ, తన ఫ్యామిలీ ఎమోషన్స్ వేరేలో ఉంటాయి గైస్. మీకైతే స్పెషల్ చెప్పక్కర్లేదు. ఆ సాంగ్స్ బీజిఎం అయితే వేరేలో అయితే అవి అయితే ఇస్తాయి గైస్. మీరైతే ఫిలిం అయితే మీకైతే హిందీ వస్తే మాత్రం హిందీలో అయితే వాచ్ చేసాను గైస్. ఒక మంచి వైబ్ అయితే ఇస్తుంది గైస్ ఫిలిం అయితే. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు గైస్. మెయిన్గా అయితే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్, ఆ ఇంటర్వెల్ కానివ్వండి, హీరోయిన్తో ఎమోషన్ వేరేలా అనిపిస్తుంది గైస్. ఇక నేనైతే మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.75 గైస్. ఈ నెట్ఫ్లిక్స్లో అండ్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది గైస్. ఫ్యామిలీతో అయితే వాచ్ చేసాను గైస్ ఈ వీకెండ్ అయితే. లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి సిస్టమ్ గైస్. మనకైతే ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్లో అయితే కరెంట్ అయితే తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుంది గైస్. మూవీ అయితే చూసా గైస్, మంచి కోడ్ డ్రామా అయితే ఉంటుంది గైస్. వేరే లెవెల్ అయితే ఉంటుంది గైస్. క్లైమాక్స్ అయితే నాకైతే సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది గైస్. అండ్ నేనైతే జ్యోతిక గారికి అయితే అంత ఇంపార్టెంట్ లేదనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్లో అయితే తర్వాత అయితే చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది గైస్. ఇక మెయిన్గా స్టోరీ లైన్ చెప్పాలంటే మనకైతే ఒక పెద్ద లాయర్ ఉంటారు గైస్. తనకైతే ఒక కూతురు ఉంటుంది గైస్. తనైతే నువ్వు 10 కేసు అయితే ఎలాంటి ఫెయిల్ లేకుండా అయితే అన్ని గెలిచి చూపించంటే హీరోయిన్ అయితే ఏం చేసింది అండ్ తనకున్న కనెక్షన్ ఏంటి జ్యోతికతో అని చాలా టర్న్స్ అండ్ ట్విస్ట్ అయితే చాలా బాగా అయితే ఎంగేజింగ్ అయితే తీశారు గైస్. మెయిన్గా అయితే కొన్ని చోట అయితే స్లో వెళ్ళినా కానీ చాలా బాగా అనిపిస్తుంది గైస్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు కొన్ని సీన్స్, అవి అంత ఇబ్బంది ఏం పెడతావు గైస్. మెయిన్గా అయితే మనకైతే మెయిన్ స్టోరీని అయితే చాలా బాగా అయితే సెకండ్ హాఫ్లో అయితే హ్యాండిల్ చేస్తారని చెప్పాలి. క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపించింది గైస్. మెయిన్గా అయితే ఇక ఫ్యామిలీతో అయితే వాచ్ చేయండి గైస్. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది గైస్. దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 గైస్. ఇందులో మెయిన్గా అయితే ఆ కొన్ని చోట అయితే ఎమోషన్స్ అయితే చాలా బాగా అనిపించాయి గైస్. లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసి మధువిధు గైస్. ఇదైతే సోనీలో అయితే చాలా గ్యాప్ తర్వాత అయితే రిలీజ్ అయింది గైస్. ఎందుకంటే సోనీలో అయితే అంత ప్రెజెంట్గా అయితే ఏ మూవీస్ అయితే రిలీజ్ కాలేవు గైస్. ఇదైతే మలయాళం ఫిలిం గైస్. మీకైతే మలయాళం ఫిలిం నచ్చితే మాత్రమే ఫిలిం అయితే మీకైతే పక్కా నచ్చుతుంది గైస్. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కామెడీ అయితే చాలా బాగా అనిపిస్తుంది గైస్ ఫస్ట్ హాఫ్లో అయితే. ఇక మెయిన్గా అయితే సింపుల్గా స్టోరీ లైన్ అయితే చెప్తా గైస్, స్పాయిలర్స్ లేకుండా అయితే. చెప్పాలంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది గైస్. ఆ ఫ్యామిలీలో అయితే ఎవరికైతే పెళ్ళి అయితే కాదు గైస్. మరి ఆ ఫ్యామిలీలో అయితే పెళ్ళి అయ్యా లేవా అనేది అయితే మెయిన్గా మూవీ అయితే చూస్తాం గైస్. ఇంకా కొంచెం టర్న్స్ అయితే ఉంటాయి, కానీ నేనైతే సింపుల్గా అయితే అండర్స్టాండ్ కావాలని అయితే చెప్పా గైస్. మీరైతే ఫ్యామిలీతో అయితే మస్ట్ వాచ్ అని చెప్తా గైస్ ఈ వీకెండ్కి అయితే. మెయిన్గా అయితే ఇందులో వచ్చే సెకండ్ హాఫ్లో కామెడీ కానివ్వండి, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగా అనిపించింది గైస్ నాకైతే. అండ్ చాలా ఫన్నీ వేలో అయితే ప్రజెంట్ చేయడం అయితే జరిగింది గైస్. మెయిన్గా అయితే ఆ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా అయితే ప్రజెంట్ చేస్తారు గైస్. మలయాళం ఫిల్మ్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసుంటే మీకు మాత్రం ఈ ఫిల్మ్ అయితే నచ్చుతుంది గైస్. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగా కనెక్ట్ అయితే కావచ్చు గైస్. ఇక ఎమోషన్స్, ఆ ట్విస్ట్ కొన్ని అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యని చెప్తా గైస్. ఇక ఈ ఫిల్మ్ అయితే సోనీలో అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైస్. దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 గైస్. మీరైతే మిస్ అయితే కావద్దు గైస్. లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి గాయపడ్డ సింహం గైస్. మనకైతే అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైస్. ఇక ఇందులో అయితే మెయిన్గా అయితే మన శ్రీ విష్ణు ఉన్న కెమియో కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అవుతాయి గైస్. దానికోసం అయితే మీరైతే మూవీ అయితే ఒక్కసారి అయితే వాచ్ చేసేయచ్చు గైస్. ఇక మెయిన్గా అయితే ఇదైతే ఫ్యామిలీ ఆడియన్స్కి అండ్ మన ఆ కామెడీ అండ్ కొన్ని చోట అయితే కొంచెం ఆ సిల్లీ జోక్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యి అనిపించింది గైస్. ఇక మెయిన్ స్టోరీ లైన్ చెప్పాలంటే మన హీరోకి అయితే తనైతే ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు గైస్. ప్రేమించిన తర్వాత అయితే వాళ్ళ ఫాదర్ వచ్చేసి తనైతే అమెరికాకి అయితే వెళ్ళాలని అయితే డిమాండ్ అయితే చేస్తాడు గైస్. అప్పుడే మన ట్రంప్ మామ అయితే అమెరికాకి అయితే ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకైతే రానివాడు గైస్. ఇదే మెయిన్ స్టోరీ లైన్ అయితే ఉంటుంది గైస్. ఇక తన మీద అయితే బ్లాక్ మ్యాజిక్ చేద్దామని అయితే మన హీరో అయితే భాస్కర్ అయితే అనుకుంటాడు గైస్. మరి ఏం జరిగిందని అయితే మెయిన్గా అయితే చూస్తాం గైస్. ఇందులో అయితే కామెడీ సీన్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అవుతాయి గైస్. అండ్ దీనికైతే మళ్ళీ పార్ట్ 2 అనడం అయితే కొంచెం సిల్లీగా అయితే అనిపిస్తుంది గైస్. నాకైతే డీప్ స్టోరీ అయితే ఉండదు, కానీ మీరైతే ఆ కామెడీ అండ్ కొన్ని ట్విస్ట్ కోసం అయితే మీరైతే మస్ట్ వాచ్ అని చెప్తా గైస్. మెయిన్గా అయితే శ్రీ విష్ణు అన్న ఎంటర్టైన్మెంట్ కోసమైనా మీరైతే ఒక్కసారి అయితే వాచ్ చేయండి గైస్. మెయిన్గా అయితే ఇందులో అయితే క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసం అయితే చాలా టైం అయితే తీసుకున్నారు అనిపించింది గైస్. ఇక ఫ్యామిలీతో అయితే వాచ్ చేసాను గైస్. ఈ వీక్లో అయితే కామెడీ ఫిల్మ్స్ కావాలంటే మీకైతే దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 గైస్. మీకైతే ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైస్. ఇక ఈ లిస్ట్ అయితే మీకైతే 4 ఫిల్మ్స్ అయితే సరిపోదని అయితే ఇంకొక స్పెషల్ ఫిల్మ్తో అయితే వచ్చేసాక ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ ఇల్మేరీ గైజ్. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే తెలుగులో అయితే యాపిల్ టీవీలో అండ్ మన అమెజాన్ ప్రైమ్లో అయితే రెంట్కి అయితే స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇక మెయిన్గా స్టోరీ చెప్పాలంటే మన హీరో వచ్చేసి టీచర్ గైజ్. తనకైతే స్పేస్లోకి అయితే పంపుతారు గైజ్. ఎందుకంటే మన అర్త్కి అయితే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది గైజ్. అదే అర్త్ అయితే ఎండ్ అయిపోతుంది గైజ్, అంటే అంతరించిపోతుంది గైజ్. మరి ఏం చేస్తారు ఏమైంది అనేది మెయిన్గా అయితే స్టోరీలో అయితే చూస్తాం గైజ్. మెయిన్గా అయితే ఆ విజువల్లీ ఆ సైన్స్ ఫిక్షన్ చూసే వాళ్ళకైతే ఏ రేంజ్లో ఉంటుందో మీకే తెలుసు. ఆ విజువల్ కోసం అయితే ఒక్కసారి అయితే వాచ్ చేయండి గైజ్. అండ్ సైన్స్ ఫిక్షన్ కాకుండా కామెడీ జోనర్ కూడా చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుంది గైజ్. మెయిన్గా అయితే
మీకైతే ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు గైస్, ఫ్యామిలీతో కూడా ఈజీలో అయితే వాచ్ చేయొచ్చు గైస్. ఇదైతే బ్లాక్ బస్టర్ ఫిలిం అని చెప్తా గైస్. హాలీవుడ్లో అయితే రీసెంట్గా వచ్చిన ఇదైతే 2026లో అయితే మెయిన్గా అయితే ఎలిమెంట్స్ అండ్ విజువల్లీ సైన్స్ ఫిక్షన్ వేరే వాళ్ళు అయితే డెవలప్ అయితే చేశారు, అలాగైతే వర్కౌట్ కూడా అయింది గైస్. మెయిన్గా అయితే కామెడీ సీన్స్ కూడా చాలా బాగుంటాయి గైస్. ఇదైతే మీకైతే యాపిల్ టీవీ అండ్ అమెజాన్ ప్రైమ్ అయితే స్ట్రీమ్ అవుతుంది గైస్. ఇదైతే తెలుగులో కూడా ఉంది, మీరైతే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయండి గైస్. దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 గైస్.